సో ఆత్మీయ పాఠాలు స్పిరిచువల్ లెసన్ 6. ఓకే, చెప్తున్నాడు దేవుడు. ఆత్మీయ పాఠాలలో ఆత్మ ఫలాలు చాలా ఇంపార్టెంట్. ఆత్మ ఫలాలలో ప్రేమ అనే ఫలము చాలా ఇంపార్టెంట్. సో చెప్పడం జరిగింది, మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రేమ అనేది లేదు, చల్లారిపోయింది. అలాంటి సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు మనము ప్రేమ అనే ఫలంలో ఎలా ఎదగాలి అనేది మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్రార్థించుకుంటే సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. సో ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుందండి. ఈ భూలోకంలో మనము యేసయ్యకు నచ్చినట్టుగా బ్రతకాలంటే, యేసయ్యకు మెచ్చినట్టుగా బ్రతకాలంటే మనకు ప్రార్థన వల్లనే సాధ్యమవుతుంది. అవును, మన శరీరంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడుకొని పోయింది మన యొక్క బలహీనతలు, కోపమని, ద్వేషమని, పగ అని, ప్రతీకారం అని, ఇవన్నీ కూడుకొని పోయాయి. వేళ్ళతో సహా తీసివేయమని దేవుని సహాయం కోరుకోవాలి. సో ఆధ్యాత్మిక పాఠాలలో ఆత్మీయ ఆహారము. సో ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా శరీరానికి ఆహారం ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే ఆత్మకు కూడా ఆహారము తీసుకోవాలి. వాక్యము చదివిన కొద్దీ నీ ఆత్మకు ఆహారం దొరుకుతుంది. వాక్యము ప్రార్థించిన కొద్దీ, వాక్యానుసారంగా నడిచిన కొద్దీ, వాక్యానుసారంగా బ్రతికిన కొద్దీ మన ఆత్మకు ఆహారము దొరుకుతుంది. ప్రార్థించడం ఆత్మకు ఆహారము. సో అలాగే మనం ప్రార్థించాలని దాహము కలిగి ఉండాలి. వాక్యము చదువుకోవాలని ఆకలి కలిగి ఉండాలి. వాక్యానుసారంగా నడవాలని దాహము, ఆకలి కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే మనము ఆత్మీయ ఆహారం తీసుకుంటామో మన ఆత్మీయకు శక్తి, మన ఆత్మీయకు బలము పెరుగుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్ అండి. ఇప్పుడు ఎలాగైతే మన శరీరానికి ఆహారం తీసుకోవాలంటే ఆకలి అవుతూనే కదా మన శరీరానికి ఆహారం. ఇప్పుడు 2-3 రోజుల వరకు మనకు ఆకలే కావట్లేదు. శరీరానికి తినగలుగుతామండి, తినలేము. కానీ మన కడుపు కరెక్ట్ టైం ఆకలి అవుతుంది. 3 పూటలు తప్పకుండా తినాల్సిందే, 4 పూటలు తప్పకుండా తినాల్సిందే. ఆకలిస్తుంది, తినకపోతే నీరసం అవుతుంది శరీరం. అలాగే ఆత్మ కూడా సేమ్ సేమ్ నేచర్ ఉంటుంది. సో మనం కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవాలి. అంటే వాక్యం చదువుకొని, ప్రార్థించి, దేవుణ్ణి ఆరాధించి, స్తుతించడం, మెడిటేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తే నీ ఆత్మకు శక్తి, బలము పెరుగుతుంది. శరీరానికి ఆహారం తీసుకున్నప్పుడు ఎలాగైతే శరీరానికి శక్తి, బలము వస్తుందో అలాగే ఆత్మ కూడా శక్తి, బలము వస్తుంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆత్మీయంలో ఎదగాలని కోరుకోవాలి. సో నేను చెప్పాను, మనకు 3 లైఫ్లు ఉంటాయి: పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. ఫస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు స్పిరిచువల్ లైఫ్. ఆ స్పిరిచువల్ లైఫ్కి ఎప్పుడైనా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సెకండ్ ప్రియారిటీ బ్యాలెన్స్ చేసుకోవాలి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇటు పర్సనల్ లైఫ్ ఇంపార్టెంటే, ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంటే. వీటన్నిటికంటే ముందు స్పిరిచువల్ లైఫ్ ఇంపార్టెంట్. మనందరికీ దేవుడితో సహవాసము, దేవుడితో రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. సో సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఎప్పుడు సరెండర్ అవుతావు, ఎప్పుడు సబ్మిట్ అవుతావు, ఎప్పుడైతే దేవుడితో సమయాన్ని గడుపుతావో, దేవుడికి ఎప్పుడైతే సమయాన్ని ఇస్తావో అప్పుడే నీకు అపవాదిని ఎదిరించే సమయం దొరుకుతుంది, ఎదిరించే శక్తి దొరుకుతుంది. అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోడు. చూసారా, నువ్వు దేవుడికి దగ్గరైన కొద్దీ అపవాది నీ నుంచి దూరం అవుతాడు. ఎందుకంటే అపవాది యేసయ్యను తట్టుకునే శక్తి లేదు. యేసయ్య అంటే భయపడతాడు అపవాది. సర్వశక్తిమంతుడు ఆయనే, సర్వోన్నతుని కుమారుడు. యేసయ్య దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది. అందుకే నువ్వు ఎప్పుడైతే యేసయ్య చెంత ఉంటావో, యేసయ్యతో సహవాసం చేస్తావో, యేసయ్యతో నువ్వు ఎక్కువగా గడుపుతావో అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకంటే నీ దగ్గర సర్వశక్తిమంతుడు ఉన్నాడు. సో ఆ సర్వశక్తిమంతుడిని గెలిచే శక్తి అపవాదికి లేనే లేదు. కాబట్టి నువ్వు దేవునికి లోబడి ఉండి, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ మీన్స్ స్పెండ్ టైం విత్ గాడ్. సో నువ్వు ఎంత ఎక్కువగా దేవుడితో గడిపితే అపవాదిని ఎదిరించడానికి నీకు అంత శక్తి దొరుకుతుంది. సో అంతే, నీకు ఆత్మీయ ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటే అపవాదిని అంత ఎక్కువగా నువ్వు జయించగలుగుతావు, శక్తి నుంచి విడుదల పొందుకోగలుగుతావు. కాబట్టి వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. సో ఆత్మీయ జీవితంలో దేవుడికి లోబడడం చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితంలో దేవుడికితో ఎక్కువసేపు గడపడం చాలా ఇంపార్టెంట్. సో దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ పవర్. దేవుడితో సమయం గడపకుండా మనం అపవాది శక్తులను జయించలేమండి. దేవుడితో సమయం గడపకుండా, ప్రార్థన చేయకుండా, ఆ వాక్యం వినకుండా మనం అపవాదిని జయించలేము. అపవాది జయించాలంటే మనం దేవుడితో సమయం గడపాల్సిందే, ఆత్మీయ ఆహారం తీసుకోవాల్సిందే, ఆత్మీయంగా ఎదగాల్సిందే. అప్పుడే మన దగ్గర నుంచి అపవాది పారిపోతారట, వాడంతా వాడే పారిపోతారట. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మనం ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు
మనము వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మన ఆత్మ వెలుగుమయమవుతుంది. మన లోపల ఎంత వెలుగు ఉన్నది అనేది అపవాదికి తెలుస్తుందండి. నీ లోపల ఎంత చీకటి ఉంది, ఎంత వెలుగు ఉంది అనేది అపవాదికి తెలుస్తుంది. నీ లోపల స్పిరిట్, నీ లోపల అనాయింటింగ్ అపవాదికి తెలుస్తుంది. సో కాబట్టి నువ్వు దేవుడికి దగ్గరగా కా, అపవాది నీ నుంచి దూరంగా పారిపోతాడు. సో దేవుడికి దూరం అయ్యామనుకో అపవాది దగ్గర అవుతాడు. సో అందుకే మనము ఎవరికి దగ్గర కావాలి? దేవుడికే, అపవాదికా? అపవాదికి దగ్గర ఏమనుకోండి మనకు అష్ట కష్టాలు పెడతాడు. దేవుడికి దగ్గర ఏమనుకోండి మనకు ఆ దీర్ఘశాంతము, మనశ్శాంతము, సుఖము, సంతోషము, సౌఖ్యము ఇవన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. అపవాది చేతిలో ఏడుపులు, పళ్ళు కొరుకుడు, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ అపవాది చేతిలో ఉన్నాయి. సో ఎవరికి దగ్గర కావాలి? మనం దేవుడికే దగ్గర కావాలి. అప్పుడు అపవాదిని ఎదిరించడానికి మనకు శక్తి వస్తుంది. అపవాది మన దగ్గర నుంచి పారిపోతుంటా అంటాడు. సో అందుకే నెవర్ నెగ్లెక్ట్ టు ప్రే, నెవర్ నెగ్లెక్ట్ టు వర్షిప్ గాడ్ అండ్ ప్రేజ్ ద గాడ్. సో దేవుణ్ణి స్తుతించడానికి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అపవాదికి ఇష్టం ఉండదు మనం దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి పొగడడం అపవాదికి ఇష్టం ఉండదు. ఇరిటేట్ అవుతుంటా అంటాడు, అక్కడి నుంచి పారిపోతుంటా అంటాడు. మనం దేవుని ఆరాధించిన, స్తుతించిన తట్టుకోలేడు. సో అందుకే యూ నీడ్ టు వర్షిప్ మోర్ గాడ్. సో దేవుణ్ణి ఎక్కువగా వర్షిప్ చేయి, ఎక్కువగా ప్రేస్ చేయి, ప్రార్థించుకో. సో మెడిటేట్ చేసుకో. ఇట్స్ ఎ కంటిన్యూయేషన్ ప్రాసెస్. ఒకటి ఇవన్నీ చేస్తే మనమే బాగుపడతాము. దేవుడు బాగుపడతాడో, అపవాది బాగుపడతాడో, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు బాగుపడతారో కాదు. ఇదంతా మన మేలుకే, మన బాగుకే. అపవాది కంటిన్యూస్గా మన మీద పన్నాగాలు వేస్తాడండి. ఈ విల్ నెవర్ స్టాప్. మనమన్నా గ్యాప్ తీసుకుంటాం కానీ అపవాది మన విషయంలో గ్యాప్ తీసుకోడు. ఎప్పుడెప్పుడు పడకూడదామా, ఎప్పుడెప్పుడు దూరం చేద్దామా దేవుడి దగ్గర నుంచి, ఎప్పుడెప్పుడు నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుదామా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయకుండా మనసు చేద్దామా, ఆరాధించకుండా, స్తుతించకుండా, వాక్యం చదువుకోకుండా మనసుని క్రియేట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు నిన్ను దేవుడి నుంచి దూరం చేద్దామా, ఇదే తంత్రాలు వేస్తుంటాడు. కంటిన్యూస్గా 365/24/7 అదే పనిలో ఉంటాడు. సో మనము కూడా వాటన్నిటిని జయించాలంటే ప్రార్థన వాక్యంతో జయించవచ్చు. సో మనం కూడా కంటిన్యూస్గా ఎవ్రీడే వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. సో అప్పుడు అపవాది నీ నుంచి పారిపోతాడు. సో అపవాది నీకు చేసే ప్రతి ప్రయత్నం ఏంటంటే నువ్వు దేవుడికి దూరం కావాలని. సో చేసే ప్రతి ప్రయత్నం అదే. దేవుడి నుంచి దూరం అయితే వాడికి ఛాన్స్ దొరుకుతుంది కదా. నువ్వు దేవుడి నీడలో ఉన్నప్పుడు, దేవుడి దగ్గరగా ఉన్నప్పుడు అపవాది నీ విషయంలో ఛాన్స్ తీసుకోలేడు, జోక్యం తీసుకోలేడు. సో లేకపోతేనే కదా జోక్యం తీసుకోగలుగుతాడు. ఎస్, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సో ఫస్ట్ వీ నీడ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ టు గాడ్, వీ నీడ్ టు కమ్ టు ది గాడ్, వీ నీడ్ టు క్లోజ్ టు ది గాడ్. ఫస్ట్ నువ్వు ప్రయత్నించు ప్రతి విషయంలో, తర్వాత దేవుడు నీ సహాయాన్ని చేస్తాడు. అందుకే దేవుని యొద్దకు ఫస్ట్ మీరు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. సో ఫస్ట్ మనమే దేవుని వెతకాలి. సో నువ్వెంతగా వెతుకుతే దేవుడు నీకు అంత దగ్గరగా కనపడతాడు. నువ్వెంత వెతుకుతే దేవుడు నీకు అంత దగ్గర అవుతుంటా అంటాడు. వెతకాలి దేవుణ్ణి. అంటే ప్రతిరోజు ఆశ కలిగి దేవుడితో ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాకు నీతో నిత్య సహవాసం కావాలి, లోతైన సహవాసం కావాలి అని ప్రార్థించుకోవాలి. మొట్టమొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకాలని ప్రార్థించుకోవాలి. అయ్యా, నీ దగ్గరికి వచ్చే మనస్సుని దయచేయి నాయన. మనందరం వస్తున్నాము దేవుడి దగ్గరికి, కానీ మన మనస్సు దేవుడికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా ఇంకా చెక్ చేసుకోవాలి. అందుకే దేవుని యొద్దకు రండి. నీ మనస్సు దేవుడి దగ్గరికి రావాలి, నీ మనస్సులో దేవుడికి స్థానం కలగాలి. ఇంకా నీ మనస్సులో దేవుడి యొక్క నీ హృదయంలో దేవుడికి తలుపు అని తెరవాలి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడానికి వాటర్ ఉన్నాయి, నీళ్ళతో మనం శుభ్రం చేసుకోవచ్చు, సోప్ పెట్టి కడుక్కోవచ్చు. కానీ మనసుని ఏ సోపు పెట్టి కడుగుతాము? మనసుని మనం సోప్ పెట్టి కడగలేము కదా. మనసుకు పట్టిన మలినాన్ని, మనసుకు పట్టిన ఆ ద్వేషాన్ని, ఆ పగను, మనసుకు పట్టిన ఆ కుళ్ళును, ఆ స్వార్థాన్ని మనం ఏ సోప్ వేసి కడగగలుగుతాము? 2 సోపులు ఇచ్చాడు దేవుడు, ప్రార్థన, వాక్యము. ఈ 2 సోపులు వేసి మనం కడుక్కోవాలి. అందుకే మీ హృదయంలను పరిశుద్ధపరచుకోండి. వాక్యముతో మనం పరిశుద్ధపరచుకోవచ్చు, మనము ప్రార్థనతో పరిశుద్ధపరచుకోవచ్చు. సో హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడే నువ్వు ఆత్మీయురాలు అవుతావు. హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడే మనము ఆత్మలు ఎదిగిన వాళ్ళం అవుతాము. సో క్లీన్ యువర్ హార్ట్. అందుకే నీ హృదయం ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి అని ప్రార్థించాలి. సో ప్రార్థిస్తేనే వస్తాయండి. ఎందుకంటే మన హృదయం ఆల్రెడీ మాలిన్యంతో, మురికితో, మరకలతో నిండిపోయిన మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకు దేవుడి యొక్క
ప్రత్యక్షత తేటగా కనపడుతుంది. సో చేతులను కడుక్కోవడానికి సోప్ ఉంది, కానీ హృదయాన్ని కడుక్కోవడానికి వాక్యం ఉంది, ప్రార్థన ఉంది. ఇది వాడాలి. ద్విమనస్కులారా, రెండు మనస్సులు ఉండకూడదు. సో ఏక మనస్సై ఉండాలి. కుటుంబంలో అయినా ఆత్మీయ జీవితంలో అయినా ఏక మనస్సు. దేవుడు దేవుడు దేవుడు, మనము ఆ తలంపులోనే ఉండాలి. సో సగం లోకంలో కలవడము, సగంలో దేవుళ్ళో కలవడము అలా చేయకుండా మనం దేవుడితో నిత్య సావాసము కలిగి ఉండాలి. లేకపోతే లోకాన్ని వదిలేసి దేవుడితోటే మనం వెంబడించాలి. అంతేకాని కొంతమంది లోకాన్ని వెంబడిస్తున్నారు, దేవుణ్ణి వెంబడిస్తున్నారు. సో అలా లోకాన్ని వెంబడించేద్దామా, దేవుణ్ణి వెంబడించాలి. ద్విమనస్కులుగా ఉండకూడదు. మనము వెచ్చని జీవితం ఉండకూడదు. ఎప్పుడైనా కూడా ఆత్మీయ జీవితంలో ఒకటే ఒక జీవితము, మనం దాన్ని స్పిరిచువల్ లైఫ్లో ఎదగాలి, స్పిరిచువాలిటీలో ఎదగాలి అని మనం ప్రార్థించుకోవాలి. సో ప్రార్థించుకుందాం అందరం కూడా. వాక్యుల పడకుడి, దుఃఖపడకుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకులకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సో దుఃఖపడద్దు, ఏడవద్దు. సో దుఃఖమునకు ఆనందం, చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మనల్ని ఏం చేసుకోమంటున్నాడు దేవుడు? తగ్గించుకోమంటున్నాడు. సో నెవర్ షో యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్. మనము దేవుడికి ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చూపించొద్దు, నేనే గొప్ప, నేనే గ్రేట్ అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. సో దేవుడి ముందు మనము నథింగ్, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. సో అందుకే మనము ఎప్పుడు కూడా దేవుడి ముందు తగ్గించుకొని ప్రార్థించాలి. ఆ రోజు యోహాను దైవజనుడే, గొప్పగా దైవ సేవ చేస్తున్నాడు, అందరికీ బాప్తిజం ఇస్తున్నాడు, మారు మనసు పొందుకోండి అరణ్యంలో అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. అప్పటికే చాలా సంవత్సరాలు ఆయన చేస్తున్నాడు సేవ. కానీ యేసయ్య రాగానే, యేసయ్య నేను నీ చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుడను కానని యేసయ్య ముందు తగ్గించుకున్నాడు. యేసయ్య వచ్చి యోహాన్ దగ్గర బాప్తిజం ఇవ్వు అన్నప్పుడు, అయ్యా నేను నీకు బాప్తిజం ఇచ్చేదేంది, నీ చేతిలో నేను బాప్తిజం తీసుకోవాలన్నప్పుడు యేసు ప్రభువారు ఏమంటాడు? సో ఈసారి ఇలాగే కానివ్వండి అని అంటాడు. సో చూడండి, తగ్గించుకోవాలి. దేవుడి ముందు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వు సీఎం అయినా, పిఎం అయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, మనం దేవుడి ముందు నథింగ్, వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అందుకే మనం తగ్గించుకోవాలి. నీ తగ్గింపు హృదయం కూడా దేవుడు చూసి నిన్ను హెచ్చిస్తాడు. చాలామంది దేవుడి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తారు. సో చూపించద్దు దేవుడి దగ్గర. నెవర్ షో యువర్ యాటిట్యూడ్ టు గాడ్, టువర్డ్స్ టు ది గాడ్. అలానే మనుషుల దగ్గర చూపించమని నేను అనను. సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ హృదయ గర్వము తీసేసుకోవాలి. నీ హృదయ అంతరంగంలో ఉన్న ఆ యొక్క గర్వాన్ని తీసేసుకోవాలి. నేను మినిస్టర్నా, నేను లేకపోతే పదవిలో ఉన్నానా, లేకపోతే నేను కోటీశ్వరునా, ధనవంతున్నా, ఇవన్నీ మర్చిపోవాలి. నీకున్న ఆస్తులు పాస్తులు అన్నీ మర్చిపోయి దేవుడి దగ్గర హంబుల్గా వెళ్ళాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు చర్చ్కి వెళ్ళినా, ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నా, నీ హృదయాన్ని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ హృదయము తగ్గించుకునే తత్వంగా ఉండే హృదయాన్ని దయచేయమని ప్రార్థించి అడగండి. అయ్యా, ఐ కేమ్ బిఫోర్ యూ విత్ మై హంబుల్ హార్ట్. అయ్యా, నీ ముందు నేను తగ్గించుకున్న హృదయంతో వచ్చానయ్యా. నా హృదయాన్ని తగ్గించుకొని వచ్చాను. ఐదర్ యువర్ కరోడ్పతి, ఐదర్ యువర్ ఎమ్మెల్యే, ఐదర్ యువర్ మినిస్టర్, ఐదర్ యువర్ బిజినెస్ మ్యాగ్నెట్, ఐదర్ యువర్ ఎనీథింగ్ ఎనీ ప్రొఫెషనల్, ఏ ప్రొఫెషనల్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, లేకపోతే కోటీశ్వరుడైనా, ధనవంతుడైనా, దేవుడి ముందు మాత్రము చాలా హంబుల్గా వెళ్ళాలండి. చర్చ్కి వెళ్ళినా, ప్రేయర్ రూమ్కి వెళ్ళినా, మీరు మోకరించినా కూడా మన లోపల నడినెత్తి నుంచి అరికాల వరకు ఆ గర్వమంతా కూడా వెళ్ళిపోయి హంబుల్ హార్టెడ్తో వెళ్ళాలి. ఆ హృదయాన్ని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. సో దేవుడి ముందు ఎప్పుడు కూడా మనం యాటిట్యూడ్ చూపించొద్దు. సో నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నీల్ డౌన్ మీన్స్ దాని యొక్క సింబల్ ఏంటి? అయ్యా, నేను నీ ముందు సరెండర్ అవుతున్నాను అయ్యా. నువ్వు చేస్తేనే నాకు పని జరుగుతుంది, నువ్వు చేయకపోతే నాకు పని జరగదు. ఐ నీల్ డౌన్ అంటే నేను సరెండర్ అవుతున్నట్టు. ఇక నేను చేయగలిగింది ఏం లేదు, నీకే అప్పచెప్తున్నానని. సో చాలామంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సో ఊపుకుంటా ప్రేయర్ చేస్తుంటా అంటారు. సో నెవర్ షో యువర్ యాటిట్యూడ్, నెవర్ షో యువర్ క్యారెక్టర్ టువర్డ్స్ టు ది గాడ్. సో హంబుల్గా అయిపోవాలి. ఎంత పెద్ద వాళ్ళమైనా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా దేవుడి ముందు మాత్రం, ఆ సర్వశక్తిమంతుడి ముందు మనం నథింగ్. ఆయన చిట్కన వేలు గోరుతో కూడా మనం సమానం కాదు ఆయన శక్తి ముందు, ఆయన మహిమ ముందు. అందుకే నేను ఎప్పుడు ప్రార్థించినా ఇదే అడుగుతాను, అయ్యా నీ సేవ చేసుకునే ఆ యొక్క కృపను నాకు ఇచ్చావు, నీ సేవ చేసుకునే పాత్రులను కానీ ఐఎమ్ నాట్ వర్తీ టు టచ్ యువర్ ఫీట్. అయ్యా, నేను నీ పాదాలను ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదయ్యా.
నీ చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. నిన్ను ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. అంత పరిశుద్ధుడవు నాయన. నీ సేవ చేసుకోవడానికి అర్హత లేదు నాకు. ఐఎమ్ నాట్ వర్తీ టు వర్షిప్ యూ. నిన్ను ఆరాధించడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. ఐఎమ్ నాట్ వర్తీ టు ప్రేజ్ యూ. నిన్ను స్తుతించడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. ఐఎమ్ నాట్ వర్తీ టు ప్రీచ్ యువర్ బైబిల్. నీ యొక్క బైబిల్ని ప్రీచ్ చేయడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. నీ చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదు అయ్యా. కానీ నీ కృపను బట్టి నాకు ఆశీర్వదించావు అని నేను ఇలా ప్రేయర్ చేస్తాను దేవుడి దగ్గర. ఐఎమ్ నాట్ వర్తీ. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ వర్తీ టు worship God. I'm not worthy to praise God. I'm not worthy to touch His feet. I'm not worthy to carry His slippers. I'm not worthy. I'm not worthy to preach His Bible and pray for His people. So, but గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క కృపను బట్టి ఇది నడుస్తుంది. కానీ స్టిల్ ఐఎమ్ నాట్ వర్తీ. అలా హంబుల్గా అయిపోతాను నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. నేను విలువ లేని వాడను, నేను జ్ఞానము లేని వాడను, దేవుడి ముందు శక్తి లేని వాడను. సో అలా హంబుల్ అయిపోవాలి మనము. సో అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. సో దేవుడు హంబుల్ పీపుల్ని హ్యాండిల్ చేయగలుగుతాడు, కానీ ప్రైడ్ పీపుల్ని హ్యాండిల్ చేయలేడు. స్టబ్బర్న్ పీపుల్ని హ్యాండిల్ చేయలేడు దేవుడు. వాళ్ళను అసహ్యము దేవుడికి. స్టబ్బర్న్ పీపుల్ అన్న తగ్గించుకునే తత్వము, తగ్గించుకునే హృదయం ఉంటుంది కదా, అది ఆయన చాలా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు అలాంటి హృదయాన్ని, అంబుల్ హృదయాన్ని. అందుకే నేను ప్రతిరోజు కూడా నేను నీ చెప్పులను విప్పడానికి కూడా పాత్రను కాను నాయన. మీ పాదాలను ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. నీ బైబిల్ని బోధించే అంత శక్తి నాకు లేదయ్యా. ఆ అర్హత నాకు లేదయ్యా. అయ్యా నువ్వు అంత పరిశుద్ధుడవు. నిజంగా వీఆర్ నాట్ టచ్ హీస్ ఫీట్ ఆల్సో. మనము ఆయన కాళ్ళను ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు మనకు. అంత పరిశుద్ధుడు, అంత సర్వశక్తిమంతుడు, అంత నీతిమంతుడు, అంత ఉన్నతుడు, అంత ఉత్తమముడు. వీఆర్ సిన్నర్స్. మనం ఒక పాపులు అయినా కూడా ఆయన ప్రేమతో మనల్ని దగ్గర తీసుకుంటున్నాడు. ఆయన ప్రేమతో మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన కృపను బట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇదంతా దేవుడి యొక్క కృపే అండి. నా గొప్పతనం ఏం లేదు, ఎవరి గొప్పతనం ఏం లేదు. ఆయన కృప ఉంది కాబట్టి వాక్యము బోధించబడుతుంది. ఐఎమ్ నాట్ వర్తీ టు ప్రీచ్ హిస్ బైబిల్. ఐఎమ్ నాట్ వర్తీ టు ప్రే ఫర్ యూ ఆల్సో. మీ అందరి గురించి, ఆయన ప్రజలు మీరందరూ కూడా, ఆయన విశ్వాసులు మీరందరూ కూడా, ఆయన ఎన్నుకున్న పరిశుద్ధులు మీరందరూ, మీ గురించి ప్రార్థించే అంత అర్హత కూడా నాకు లేదు. బై గ్రేస్ ఆఫ్ గాడ్ I received that power, I received that anointing, I received that spirit. అంతే, ఇదంతా ఆయన కృప మాత్రమే. సో దీంట్లో ఎక్కడ గర్వపడాల్సింది ఏం లేదు. ఎక్కడ కూడా నేను 1% కూడా ఆ గర్వాన్ని తీసుకురావద్దు కూడా. అలాంటి హృదయాన్ని దేవుడు హ్యాండిల్ చేయలేడు. సో అందుకే అలా తగ్గించుకోవాలి. ఎస్, వీ ఆల్ ఆర్ నాట్ వర్తీ టు టచ్ హిస్ ఫీట్ అండి. మనందరం ఆయన చెప్పులను కూడా విప్పడానికి కూడా పాత్రలం కాదు. ఆయన పాదాలను కూడా ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు మనందరికీ కూడా. సో అలాంటి దేవుడు నీకు కూతురు స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి దేవుడు నాకు కుమారుడు స్థానాన్ని ఇచ్చాడు, బిడ్డలమయ్యే స్థానాన్ని ఇచ్చాడు. అదే ఆయన ప్రేమ, ఆయన మంచితనము, ఆయన దయాలత్వం. ఎవరమండి మనము చెప్పండి? దేవుడి దృష్టికి మనం ఎవరము? ఆయన ఎందుకు మనల్ని ఇంతగా విలువ ఇవ్వడానికి? ఆయన ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమించడానికి? మనం ఎవరము ఆయన ఇంతగా హెచ్చించడానికి? హుఫ్ అంటే మన ప్రాణాలు పోతాయి, సెకండ్లో ప్రాణాలు పోతాయి. గడ్డి వలె ఉన్నది మన జీవితము, గడ్డి వలె ఉన్నాయి మన ప్రాణాలు. సో ఒక్క సెకండ్లో పోయే ప్రాణం గురించి దేవుడు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాడు? సో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని ఆయన ఆదరిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన ముందు తగ్గించుకోవాలి. ఫియర్ ఆఫ్ గాడ్, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఫియర్ ఆఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. డెవలప్ దట్ గిఫ్ట్. సో మనం ఎంతసేపు భూలోక సంబంధమైనది కాదు, ఇలాంటి సంబంధమైన ప్రార్థనలు చేసుకోవాలి. అయ్యా నీతో లోతైన సహవాసం కలగాలి, నీతో లోతైన సన్నిహిత్యం కలగాలి, నీ ముందు నేను తగ్గించుకోవాలి, అందరి ముందు నేను తగ్గించుకునే తత్వాన్ని నాకు దయచేయనైనా అని ప్రార్థించుకోవాలి. సో నీ హంబుల్ హార్ట్ని చూసే, ఆ యథార్థమైన హృదయాన్ని చూసే దేవుడు ఇష్టపడతాడు. సో పసి హృదయం అంటారు కదా, పసి మనస్సు అంటారు కదా, ఆ హృదయం కావాలి దేవుడికి, ఆ మనస్సు కావాలి. ఎవరైతే మారు మనస్సు పొంది ఈ చిన్న బిడ్డ వలె ఉంటారో, చిన్న బిడ్డ వలె నడుస్తారో, చిన్న బిడ్డ వలె ఆలోచిస్తారో, వాళ్ళే పరలోక రాజ్యంలోకి అర్హులు, వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి సో పరలోక రాజ్యము తగ్గించుకునే తత్వం ఉన్న వాళ్ళదే. సో అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తగిన సమయంలో. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడే ఆయన హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావో అప్పుడే తగ్గించబడతావు.
సో కాబట్టి ప్రభు దృష్టికి మనం ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చూపించొద్దు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీ హార్ట్ చాలా హంబుల్ అయిపోవాలి. ఐదర్ నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా, ఎంత పేరున్నా, ఎంత ఘనత ఉన్నా, ఎంత పదవిలు ఉన్నా, సో నువ్వు దేవుడి ముందు మాత్రము నథింగ్ అనుకొని వెళ్ళాలి. సో దావీదు అన్నవాడు, దావీదు రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, అన్నిట్లలో గెలిచాడు, రాజ్యం వచ్చింది, సైన్యం వచ్చింది, అతనికి ధనం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, పేరు వచ్చింది, ఘనత వచ్చింది, నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. దావీదు ఒకటే అన్నాడు తన ప్రేయర్ రూమ్కి వెళ్ళి, అయ్యా నేను ఏ పార్టీ వాడనయ్యా, నా కుటుంబం ఏ పార్టీదయ్యా, నన్ను ఇంతగా హెచ్చించడానికి అని ఒకటే ఒక మాట అన్నాడండి. చూడండి ఎంత హంబుల్గా ఉన్నాడు దావీదు. నేను ఏ పార్టీ వాడని. సో ఆయన అనలేదు నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివంతుణ్ణి, నేను బాగా రాజయ్యాను, నేనే నా తెలివితోటి నేను రాజయ్యాను, నా తెలివితోటి నేను చక్రవర్తిని అయ్యాను, ఈ రాజ్యాలన్నిటినీ సంపాదించాను, ఈ రాజ్యాలను గెలిచానని అనలేదు. ఆయన ఒకటే అన్నాడు దావీదు, అయ్యా నేను ఏ పార్టీ వాడినయ్యా, అయ్యా నేను నా కుటుంబం ఏ పార్టీది, నా బ్యాక్గ్రౌండ్ ఏ పార్టీది, నా గతం ఏ పార్టీది, నన్ను ఇంతగా హెచ్చించడానికి, నన్ను ఇంతగా ఎన్నుకోవడానికి నేను ఏ పార్టీ వాడనయ్యా అని దావీదు ఒకటే మాట అన్నాడు. ఎందుకు? దావీదుకు తెలుసు ఆయనకు అర్హత లేదని, దేవుడే ఎన్నుకున్నాడని, దేవుడే హెచ్చించాడని, ఆ రాజ్యం తన ప్రజల మీద రాజుగా నియమించాడని దావీదుకు తెలుసు. కానీ ఆ యాటిట్యూడ్ చూపించలేదు. సౌలు చూపించేవాడు ఆ యాటిట్యూడ్, అందుకే నశించిపోయాడు. దావీదు ఎప్పుడు కూడా దేవుడి ముందు అలా యాటిట్యూడ్ చూపించలేదు. నీ కృప, ఆయన ఒకటే అన్నాడు, సో ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడని, అయినా నీ దృష్టికి ఇది చిటికనేలంతనే అన్నాడు. సో అంతే కదండి, అంతగా హెచ్చించబడ్డ దావీదు ఒకటే అంటాడు, దేవా నీ దృష్టికి ఇది కొంచెం మాత్రమే అంటాడు. ఆ కొంచెం మాత్రమే, అంతగా హెచ్చించినా కూడా కొంచెం మాత్రమే అని అంటాడు. చూడండి, అలా తగ్గించుకోవాలి ఎప్పుడైనా కూడా. అబ్రహాం తగ్గించుకున్నాడు. యోబు భయపడేవాడు, యోబు వణికేవాడు. దేవుడు అంటే తన పిల్లలతోటి పొద్దున్న లేచి ప్రతిరోజు బలులు అర్పించేవాడు యోబు. సో నోవాహు భయపడేవాడు, భయభక్తులు కలిగి ఉండేవాడు, తన కుటుంబము. అబ్రహాము తన కుటుంబము దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండేవాడు. సో ఇట్లా శామ్యుయల్ మంచి ప్రవక్త, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. సౌలు దేవుడంటే భయభక్తులు కలిగి లేకపోయాడు, దేవుణ్ణి ఎదిరించాడు రాజయ్యాక. సో తర్వాత ఏమయ్యాడు? నశించిపోయాడు. దావీదు ఎదిరించలేదు, కానీ దావీదు చాలా గొప్ప రాజు అయినాక కూడా నీ వల్లనే ఇది జరిగిందని తగ్గించుకున్నాడు. సో ఇలా చెప్పుకుంటే దానియేలు భయపడేవాడు, దేవుడికి ప్రతిరోజు 3 పూటల ప్రార్థన చేసేవాడు. సో భయభక్తులు కలిగి ఉండేవాడు దానియేలు. సో చెప్పుకుంటూ పోతే ఇలా బైబిల్లో చాలామంది ప్రవక్తలు, చాలామంది భక్తులు. రూతు భయపడేది, ఎస్తరు భయపడేది, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండేది. సో ఫియర్ ఆఫ్ గాడ్. సో తగ్గించుకోవాలి దేవుడి ముందు, ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. నిన్నెంతగా ఆశీర్వదించినా కూడా ఆ యాటిట్యూడ్ మనసులోకి రాకూడదు. ఈ దేవుడి వల్లనే, అవునండి దేవుడే ఆశీర్వదించాడు, ఇందులో నాకు గొప్ప ఏమున్నది, ఆ దేవుడు ఇస్తేనే నాకు మంచి మార్కులు వచ్చాయి, ఆ దేవుడు ఇస్తేనే నాకు మంచి రూపం వచ్చింది, ఈ దేవుడు ఇస్తేనే నాకు ఈ మినిస్ట్రీ వచ్చింది, దేవుడు ఇస్తేనే నాకు ఈ ధనం వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ ఐశ్వర్యం వచ్చింది, ఈ దేవుడు ఇస్తేనే నాకు ఈ సంఘం వచ్చింది, సంఘ సభ్యులు వచ్చారు. సో నెవర్ షో యువర్ యాటిట్యూడ్, నెవర్ షో యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్. ఆ దేవుడు ఇస్తేనే మనకు ఉద్యోగము, ఆ దేవుడు ఇస్తేనే మనకు అన్ని సర్వము. సో నేను అనేది మర్చిపోవాలి. ఐ అనే వర్డ్ నీ మనసులో నుంచి తీసివేయాలి ఎప్పుడైనా కూడా. నేను నా దేవుడు వల్లనే ఇది జరిగింది అని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా అంటావో అప్పుడే నువ్వు నిజమైన భక్తురాలివి, నిజమైన విశ్వాసులు. ఇప్పటికి కూడా నేను చాలామంది నోట వింటున్నాను, నేను ప్రార్థించాను కాబట్టే నీకు అది వచ్చిందని. ఎప్పుడు అట్లా అనొద్దండి. ఎప్పుడు నా వల్ల ఇది జరిగిందని మాత్రము ఎప్పుడు అనొద్దు, అది రాంగ్ మెథడ్. నేను చేశాను కాబట్టి ఇది అయింది, నా వల్లనే ఇది జరిగింది. లేదు, దేవుడు కృప, అది దేవుడు కృప వల్లనే జరుగుతున్నాయి అన్నీ కూడా. దేవుడి కనికరం వల్లనే అన్నీ జరుగుతున్నాయి. నేను చేస్తే ఇది జరిగిందని ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు, అది మంచి పద్ధతి కానే కాదు. అది దేవుడు నిన్ను వాడుకున్నాడు. మేబీ ఆ సహాయాన్ని 10 మందికి సహాయం చేసే కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి 10 మందికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావు. దేవుడు 10 మందికి వాక్యం బోధించే కృప నాకు ఇచ్చాడు కాబట్టే నేను వాక్యం బోధించగలుగుతున్నాను. కానీ అదే కృప లేకపోతే నేను ఈ వాక్యాన్ని కూడా నేను బోధించలేను. ఆయన నాకు ఆ కృప ఇచ్చాడు కాబట్టే 10 మందికి నేను ప్రార్థించగలుగుతున్నాను. సో అదే కృప లేకపోతే ఈ 10 మందికి వాక్యం కూడా నేను బోధించేవాడిని కాదు. సో దేవుడే ఇచ్చాడు కాబట్టే ఇది జరుగుతుంది, దేవుడే చేస్తున్నాడు కాబట్టే జరుగుతుంది. సో చూసారండి, తగ్గించుకోవాలి, ఆయనకే గ్లోరీ ఇవ్వాలి, ఆయనకే మహిమ ఇవ్వాలి. నథింగ్
మనము దేవుడి ముందు నథింగ్. సో అందుకే నిన్ను నువ్వు గ్లోరిఫై ఎప్పుడు చేసుకోవద్దు. సో మనం ఎప్పుడైనా దేవుణ్ణే కరుణించాలి. ఎవరైనా వచ్చి నిన్ను బ్యూటిఫుల్గా ఉన్నావంటే దేవుడికే మహిమ కలుగును కాక, అంతే. ఎవరైనా వచ్చి నీకు జ్ఞానం ఉందండి, మీరు మంచి ఓపిక ఉన్నారు, లేకపోతే మంచిగా వంటలు వండుతారన్నారు అనుకో, దేవుడికే మహిమ కలుగు. ఆయన ఇచ్చాడు, ఆ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వంట వండే గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఆ జ్ఞానం ఉండే గిఫ్ట్ ఇవ్వచ్చు, ఆ వాక్చాతుర్యం అనే గిఫ్ట్ ఇవ్వచ్చు. ఆయన ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టే మనకు అది ఉంది. సో అంతేకాని విర్రవీగొద్దు. చాలామంది విర్రవీగుతారు. సో నేను కొంతమందిని చూస్తున్నాను. సో వాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే దైవజనులు సేవకులు చేస్తున్న వాళ్ళు కూడా, నేను ప్రేర్ చేశాను కాబట్టి హీల్ అయింది, నేను ప్రేర్ చేశాను కాబట్టి డెలివరెన్స్, ఎప్పుడు అట్లా అనొద్దు. అది రాంగ్ మెథడ్. ఈవెన్ ఏసైనా ఎప్పుడు అనలేదు. ఏసై ఎప్పుడు అన్నాడు అనండి? ఆయన కుష్ఠరోగులను స్వస్థతపరిచాడు, కళ్ళను గుడ్డి వాళ్ళని స్వస్థతపరిచాడు, మూతులను లేపాడు. ఏ ఒక్కరోజన్నా ఆయన నేను చేశాను కాబట్టి అన్నాడా? అనలేదు కదా. ఆయన ఒకటే అనేవాడు, నీ విశ్వాసమే చక్కబడ్డది. నేను కూడా అదే అంట, మీ విశ్వాసమే ఫైనల్గా అల్టిమేట్గా పనిచేసిందని అంట. దేవుడి కృప, మీ విశ్వాసము, అంతే. సో దీంట్లో నేను చేసేది ఏమీ లేదు. కాబట్టి తగ్గించుకోవాలి. సో తగ్గించుకోవాలి. ఏదైనా టెస్ట్ మోడ్ వచ్చినా కూడా నేను ఇమ్మీడియట్గా ఐ విల్ గ్లోరిఫై టు గాడ్, ఐ విల్ ట్రాన్స్ఫర్ దట్ క్రెడిట్ టు గాడ్ ఓన్లీ. ఏదైనా టెస్ట్ మోడ్ చెప్పినా కూడా. సో లేకపోతే మనసులో ఆ గర్వము రావద్దు ఎప్పుడైనా కూడా. ఏ విషయమైనా తీసుకోండి, ఏ విషయమైనా నువ్వు సడన్గా నీకు దేవుడు తెలివిచ్చి ఒక ₹1,00,00,000 సంపాదించుకున్నావు బిజినెస్ పెట్టి, దేవుడు కృప, అంతే. దాంట్లో మన గొప్పతనం ఏం లేదు. సో నువ్వు ఇలా ఎంతగా తగ్గించుకుంటావో, ఇలా నువ్వు ఎంతగా దేవుడికి గ్లోరిఫై ఇస్తావో, ఎంతగా దేవుడిని మహిమపరుస్తావో, దేవుడు అంతగా హెచ్చిస్తాడు, అంతగా హెచ్చిస్తాడు. అందుకే నేను అనే వర్డ్, నాది అనే వర్డ్ తీసివేయాలి. స్వార్థం అది. సో ఎప్పుడు దేవుడి విషయంలో అస్సలు చూపించొద్దు. సో ఏదైనా ఆయన కృప వల్లనే, ఏదైనా ఆయన మహిమ వల్లనే, ఏదైనా ఆయన కనికరం వల్లనే, ఏదైనా ఆయన ప్రేమ వల్లనే, ఏదైనా ఆయన వాత్సల్యం వల్లనే, ఏదైనా ఆయన మంచితనం వల్లనే జరుగుతుంది. కానీ మన గొప్పతనము ఏమీ లేదు. చెప్తున్నా కదా, మనిషి గడ్డి లాంటి వాడండి. ఉఫ్ఫను ఊపితే పోయే ప్రాణము. ఇంకా గంట తర్వాత ఎవరు బతుకుంటారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ మనిషి యొక్క జీవితం. అలాంటి మనిషిని ఆయన ఆనిముత్యంలాగా తయారు చేసుకుంటున్నాడు, బంగారంలాగా తయారు చేసుకుంటున్నాడు. అలాంటి మనిషే దేవుడి మీద తిరగబడుతున్నాడు, దేవుడి మీదనే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. సో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఆయన ఏమి నార్మల్ దేవుడు కాదండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన తలుచుకుంటే ఈ భూమిని మళ్ళీ కొత్త భూమిగా సృష్టించగలుగుతాడు, కొత్త ఆకాశాన్నిగా సృష్టించగలుగుతాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు, ఎంతైనా చేయగలుగుతాడు. అలాంటి సర్వశక్తి గల దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. కాబట్టి యూ షుడ్ సరెండర్ యువర్ సెల్ఫ్. నువ్వు సబ్మిట్ యువర్ సెల్ఫ్, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడి ముందు నువ్వు తగ్గించుకోవాల్సిందే, నువ్వు మోకరించాల్సిందే, నీ హృదయము హంబుల్గా అయిపోవాల్సిందే, ఆ గర్వము తీసేయాల్సిందే. నీ హృదయం దేవుడి ముందు, అయ్యా నేను ఏ పాటి వాడను, అయ్యా నేను నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై లార్డ్, అని నువ్వు కంప్లీట్గా ఒక హీనుడను, ఒక దీనుడను, ఒక శక్తిహీనుడవుగా నువ్వు వెళ్ళాలి. దేవుడి ముందు ఎప్పుడు కూడా నువ్వు శక్తిమంతుడుగా ఉండకూడదు. దేవుడి ముందు ఎప్పుడు కూడా నువ్వు బుద్ధిమంతురాలుగా, లేకపోతే బలవంతురాలుగా కాదు. ఎస్, ఐ విల్ సరెండర్ మై సెల్ఫ్ టు గాడ్. అయ్యా నేను శక్తిహీనుడనయ్యా, నేను అవివేకినయ్యా, నేను జ్ఞానము లేనివాడనయ్యా, శక్తిహీనుడను, శక్తి లేనివాడనయ్యా. నీ శక్తి నాకు కావాలయ్యా, నీ బలము నాకు కావాలయ్యా. బలహీనుడను తండ్రి, అయ్యా అవివేకినయ్యా, అజ్ఞానినయ్యా, పాపినయ్యా, వీటన్నిటి నుంచి నన్ను విడుదల కలిగించు. సో సరెండర్ యువర్ సెల్ఫ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఒక దైవజనుడు వెళ్తాడు మందిరానికి, ఒక సుంకరి వెళ్తాడు. బైబిల్లో చూసాం మనము. ఆ దైవజనుడు ఏమని ప్రార్థిస్తాడు? పరిసయ్యాడు ఏమని వస్తాడు? అయ్యా నేను వారానికి ఒక పూట ఉపవాసం ఉంటున్నా, నీకు దశమ భాగం ఇస్తున్నా, ఎవరిని నేను అవినీతి పాలుపరచట్లేదు, నేను మోసం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, ప్రతిసారి మందిరానికి వస్తున్నా అని గర్వంతో ప్రార్థిస్తాడు. ఇంకో సుంకరి దూరం నిలబడి, అయ్యా నేను నీ ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, ఆకాశం వైపు నేను నీ కన్నులెత్తి కూడా ప్రార్థించే అర్హత లేదయ్యా అని తగ్గించుకొని ప్రార్థిస్తాడు. నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదయ్యా అని వెలుగెత్తి ఏడ్చి ప్రార్థిస్తాడు. దేవుడు ఎవరిని క్షమిస్తాడు? ఆ సుంకరి, ఆ యొక్క దైవ సేవ చేస్తున్న ఆ సుంకరిన కాదు, ఆ దైవ సేవకున్న సుంకరిని ఆయనే మన్నిస్తాడు, క్షమిస్తాడు, హెచ్చిస్తాడు. అలా సేవ చేసే గర్వంతో ఉన్న ఆ హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుడు హెచ్చించాడు ఆయనను. సో ఆ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్.
అందుకే ఎప్పుడు నువ్వు ప్రార్థన రూపకి వెళ్ళి ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు అది గుర్తుపెట్టుకోండి, ఆ సినారియో గుర్తుపెట్టుకోండి, ఆ సిచ్యువేషన్ని గుర్తుపెట్టుకోండి. సో ఆ సుంకరేమో గర్వంతో నేను దశమ భాగం ఇస్తున్నాను, ప్రతి వారంకి ఒకసారి ఉపవాసం చేస్తున్నాను, నేను అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, నేనేం పాపిని కాదు, నేనేం మోసగాన్ని కాదు, నేనేం వ్యభిచారం చేయట్లేదు, నేను ఎవరిని దొంగతనం చేయట్లేదని తనకు తానుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటాడు. కానీ ఇంకో ఆయన సుంకరి, నేను పాపిని తండ్రి, నీ ముందు నిలబడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పైకి ఆకాశం వైపు కనులెత్తి కూడా నేను ప్రార్థించడానికి అర్హత లేదు అన్నప్పుడు ఎవరు క్షమాపణ పొందుకుంటారు? సుంకరి క్షమాపణ పొందుకుంటాడు. దేవుడి దృష్టికి ఎవరు విలువైన వాళ్ళుగా ఉంటారు? చూసారండి, ఇద్దరు పర్సన్స్ వచ్చారు, ఒకరేమో ధనవంతుడు, ఒకరేమో సుంకరి. సో ఇద్దరిట్లో ఎవరు క్షమాపణ పొందుకున్నారు? దేవుడి ముందు ఎవరైతే తగ్గించుకొని ప్రార్థించారో వాళ్ళే క్షమాపణ పొందుకున్నారు, వాళ్ళే ఆశీర్వాదం పొందుకున్నారు, వాళ్ళే దేవుడి ముందు గనుడయ్యారు. అందుకే చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్ టుడే, చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్ టుడే. ఎలా ఉండాలి ఈరోజు నుంచి నీ ప్రార్థన జీవితం? హంబుల్గా ఉండాలి. ఈరోజు దేవుడు మనందరికి ఒక కీ ఇస్తున్నాడు, యథార్థ హృదయంతో ప్రార్థించాలి. యాటిట్యూడ్ చూపించద్దు, ఆ గర్వాన్ని తీసేసి, అహంకారాన్ని తీసేసి హంబుల్గా వెళ్ళిపో. నువ్వు నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా వెళ్ళిపోవాలి. సో నువ్వు తప్పించిగా నాకు వేరే ఆధారము లేదయ్యా, నువ్వు చేస్తేనే ఇది జరుగుతుంది, నువ్వు ఇస్తేనే ఇది జరుగుతుంది అని అలా హంబుల్గా అయిపోవాలి. వీఆర్ లైక్ ఎ బెగ్గర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం దేవుడి ముందు ఎప్పుడు కూడా ఒక అడుక్కునే వాళ్ళం. సో బెగ్గర్ ఎప్పుడైనా అటిట్యూడ్ చూపిస్తాడా? నాకు 100 రూపాయలు ఉంటాయి, నాకు 20 రూపాయలు ఉంటాయి అని చూపిస్తాడా? హంబుల్గా అడుగుతాడు. చూసారా, యూ షుడ్ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. సో మనం ఎప్పుడు కూడా దేవుడి ముందు ఆ యాటిట్యూడ్ చూపించొద్దు, ఆ గర్వపు హృదయాన్ని తీసేసి హంబుల్ హృదయంతో ప్రార్థించాలి. అందుకే ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ మై హంబుల్ హార్ట్ అని ప్రార్థించాలి. అయ్యా, నీ ముందు నేను యథార్థ హృదయంతో వచ్చానయ్యా, నేను శక్తి లేని వాడను, బలము లేని వాడను, జ్ఞానము లేని వాడను, అవివేకిని తండ్రి. అయ్యా, నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. సో నీ ఐక్యూ లెవెల్స్, నీ ఇంటలెక్చువల్ లెవెల్స్, నీ విజ్డమ్, నీ నాలెడ్జ్, నీ స్కిల్, నీ టాలెంట్ అన్నీ పక్కకు పెట్టేయాలి. దేవుడికి అవన్నీ అవసరం లేదు. నీ స్కిల్ని చూసి ఆయన హెచ్చించాడు, నీ టాలెంట్ని చూసి ఆయన హెచ్చించాడు, నీ యొక్క ఏంటిది టాలెంట్, స్కిల్, ఐక్యూ లెవెల్స్ని చూసి ఆయన హెచ్చించాడు, నీ మెమోరీ పవర్ని చూసి హెచ్చించాడు. నీకు ఎంత స్కిల్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఆ హంబుల్ హార్ట్ అనేది ఉంటుంది చూసారా, దాన్ని చూసే హెచ్చిస్తాడు. అవును, నేను కష్టపడ్డాను కదా, నేను కష్టపడితేనే నా బిజినెస్ గ్రో అయింది కదా, నా తెలివితో నేను సంపాదించుకున్నాను కదా. అవునండి, ఆ తెలివి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆ తెలివి జర తక్కువ చేస్తే ఆ సంపాదించుకునే శక్తి నీకు ఉండదు కదా. ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆ జ్ఞానంతో నువ్వు చదువుకొని ఉద్యోగాన్ని కొట్టావు. సో ఆ జ్ఞానంతో చదువుకున్నావు, చదువుకోవడానికి డబ్బులు పంపించింది ఎవరు? దేవుడే కదా. సో ఎక్కడ నీ గొప్పతనం ఎక్కడ ఉన్నది? నీకు అందరికంటే కొంచెం మెమొరీ పవర్ ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. సో అది దేవుడు ఇచ్చాడు కాబట్టి నీకు ఆ మెమొరీ పవర్ ఉంది, దేవుడు ఇచ్చాడు కాబట్టి నీకు ఆ స్కిల్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఆ విజ్డమ్ ఉంది. సో అదే ఆయన ఇవ్వకపోయి ఉంటే మనకు ఉండేది కాదు కదా. అందుకే తగ్గించుకోవాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. యాకోబు 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సో ఆత్మీయ పాఠాలలో ఇది ఒక ఇంపార్టెంట్ సిలబస్, ఇంపార్టెంట్ పాయింట్ లాగా తీసుకోండి. ప్రేమ తర్వాత ఇది. సో లెట్ us కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, మాకు ఈరోజు హంబుల్నెస్ని నేర్పావయ్యా. ఆత్మీయ పాఠాలలో, ఆత్మీయ జీవితంలో తగ్గించుకునే తత్వము అయ్యా, నిన్న మాకు ప్రేమ గురించి నేర్పించారు, ఈరోజు తగ్గించుకునే తత్వం గురించి నేర్పించారయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాన్ని మాకు దయచేయమని, మా హృదయ అంతరంగంలో ఉన్న గర్వాన్ని, పొగరుని, అహంకారాన్ని తీసివేసి యథార్థ హృదయాన్ని మాకు దయచేయమని, హంబుల్ హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.